మన దేవాలయంలో జరుగుతున్న అన్నదానానికి ఇన్స్పైర్ అయ్యి ఈ రోజు వరకు అన్నదానం చేసిన దాతలందరినీ ఒక్కసారి గుర్తు చేస్తూ చప్పట్లతోటి కృతజ్ఞతావందన తెలియజేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు అన్నదాతలుగా మా యొక్క మామగారు అత్తగారు అయినటువంటి వజనపల్లి వెంకటేశ్వర్లు శారదా దంపతులు వివాహ దినోత్సవం సందర్భంగా ఈరోజు అన్నదానం చేసిన స్వామి గట్టిగా చప్పట్లతోటి కృతజ్ఞతావందన తెలియజేద్దాం. వారు ఆయురారోగ్యాలను ప్రార్థిద్దాం. అదేవిధంగా మన దేవాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి మా సోదరుడు సింగిరికొండ సత్యప్రసాద్ అరుణాదేవి దంపతులు ఈరోజు అన్నదానం చేస్తున్న స్వామి. వారి యొక్క ముఖ్యంగా ఆ చిన్నారికి మనం గ్రీటింగ్ చేద్దాం స్వామి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఈ యొక్క కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఈ దేవాలయంలో అన్నదానం చేస్తామని చెప్పేసి ఎంతో కొంత స్వామివారికి సేవలో అన్నట్టుగా 3011 రూపాయలు హైదరాబాద్ వాస్తవ్యులు గుడికందుల సదానందం రజిత దంపతులు వారి యొక్క కుమారుడు వినయ్ చందన వారి యొక్క వివాహ దినోత్సవ సందర్భంగా ఈరోజు అన్నదానం చేస్తున్నాము. గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. అదేవిధంగా రూపాయలు ఈ అన్నదానానికి విరాళంగా ప్రకటించిన బండారి ఆమిషి డాక్టర్ ఆఫ్ కవిత ఆయురారోగ్యాలు ఇవ్వమని ప్రార్థిద్దాం. అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమానికి 5,000 రూపాయల విరాళాన్ని ప్రకటించినది బండారి నిఖిత సాయి శ్రీదేవి దంపతులు 5,000 రూపాయల విరాళంగా ప్రకటించాము. గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. రూపాయలు సిద్ధార్థ నితిన్ కుమార్ సన్ ఆఫ్ నితిన్ రాధాకృష్ణ గారు ఈ చిన్నారి వారి యొక్క మేనమామ గారు కేరళలో ఉండి ఈ దేవాలయానికి అన్నదానం చేస్తున్న స్వామి 5,000 రూపాయలు విరాళంగా ప్రకటించారు. గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే అన్నదాన ప్రభువే రూపదే ఓం సహనా భవతు మా విద్విషావహై ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భవంతు సమస్త అయం ధర్మః ఉత్తరాభివృద్ధిరస్తు ఏతత్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు కృష్ణార్పణమస్తు. ఓం శ్రీ స్వామియే అన్నదాన ప్రభువే నర్సంపేట శ్రీధర్మ శాస్త్రావే సబరిగిరి నివాసనే జ్యోతి స్వరూపనే ఓం శ్రీ స్వామియే. పూర్తిగా భిక్ష చేసి ఆశీర్వదించండి స్వామి. తిప్పండిగా నవగ్రహాల మంటపం వద్దనే భిక్ష పెట్టబడుతుంది. అన్నదాత ప్రభువులకు దేవాలయ కమిటీ సభ్యులకు మా అమ్మ స్వాములకు మాత్రము మంటపంలో ఆలయం లోపలి ప్రాంగణంలో భిక్ష పెట్టబడుతుంది. ఎక్కడి వాళ్ళు అక్కడనే భిక్ష చేయాలి స్వామి అన్నదా భావించదు. స్వామి శరణ. 5 నుండి 29వ తేదీ వరకు మన దేవాలయంలో ద్వితీయ పుష్కర కుంభాభిషేకం సహస్ర కలశాభిషేకం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 26వ తేదీన మన అయ్యప్ప స్వామి మాలాదారులందరూ కూడా ఎట్లయితే పల్లి వేట చేశామో ఆరాట్లు చేశామో మన నర్సంపేట బొడ్రాయి నుండి స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి మన దేవాలయానికి అక్కడి నుంచి మళ్ళీ యొక్క పుష్కర కుంభాభిషేకం జరిగేటువంటి కార్యక్రమంలో ఒకసారి ఆహ్వానం చేయడం జరుగుతుంది. కాబట్టి స్వామివారి యొక్క ఉత్సవమూర్తిని బొడ్రాయి దగ్గర మనం పూజ చేసుకొని అక్కడి నుంచి స్వామివారిని ఊరేగింపుకు తీసుకురావడం జరుగుతుంది. 27వ తేదీన దేవాలయ సంరక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
28వ తేదీన మన దేవాలయంలో సుదర్శన హోమము, నవచండీ హోమము నిర్వహించడం జరుగుతుంది. 29వ తేదీన అభిజిత్ లగ్న సుముహూర్తమున స్వామివారికి ద్వితీయ పుష్కర కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి 26, 27, 28, 29 తేదీల్లో దయచేసి స్వాములందరికీ విజ్ఞప్తి, మన దేవాలయంలో ప్రసిద్ధిగాంచింది. అందరం కూడా మరి ఇది మన ఇంటి కార్యక్రమంగా భావించుకొని మీరందరూ కూడా దేవాలయానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక సహస్ర కలశాభిషేకానికి అందులో 1251 రూపాయలు దాని యొక్క రుసుముగా నిర్వహించడం జరిగింది. స్వామివారి యొక్క అభిషేకానికి స్వామి ఏమైనా స్వామి కార్యక్రమంలో 1251 రూపాయలు, దానికి ఒక రాగి కలశం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక మంత్రించిన కొబ్బరికాయ, తర్వాత ఒక రవిక బట్ట, ఒక స్వామివారి శేషవస్త్రం మీరు కట్టుకునేటట్టుగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ సహస్ర కలశ కుంభాభిషేకం రోజున అందరూ కూడా ఒక సంప్రదాయ రీతిలో దేవాలయానికి విచ్చేసి మనమందరం కూడా అభిషేకం చేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక దయచేసి స్వాములందరూ కూడా మీరు ఈ యొక్క హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ